హలో గార్డెనర్స్, ఈరోజు చూడండి వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఒక రీల్లో పెట్టాను కదా, ఒకే ఒక వంగ చెట్టు, దాన్ని నేను మొత్తం కోసేసాను. ఆకులు అన్నీ తీసి పడేసామన్నమాట. పడేసాము. ఇదిగో ఇవాళ మా ఇంట్లో కోస్తున్నారు. చాలా గుత్తులు వచ్చాయి, చిన్న చిన్న వదిలేసాము, పెద్దవే కోస్తున్నారు మా మేషారు. సో ఇవన్నీ చూడండి, ఇగో వంగ మొత్తం వచ్చాయి, చాలా వచ్చాయి వంగ. అలాగే పువ్వులు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా అవుతాయని అనుకుంటున్నాను నేను. అలాగే దీంతో పాటు ఇవాళ స్టార్ ఫ్రూట్ జామకాయ ఒకటి కాసింది, ఒక్కటే కాసింది ఆ చెట్టుకి. ఇది మొదటి కాయ అనమాట. ఇంకొక చెట్టుకి ఇంతకుముందు నేను చూపించాను కదా, మొత్తం 6 కాయలు కాసాయి. ఈ చెట్టుకి మాత్రం ఒక్కటే. ఇదేంటంటే విత్తనంతో దానంతట అదే లేచిన చెట్టు నుంచి తీసిన కాయ అనమాట. సో ఇది వంకాయలు మొత్తం. ఇవాళ ఏంటంటే మా ఇంట్లో వంకాయ కూర, అందుకే. సో వంకాయలు, అలాగే ఇవాళ ఏం చేసామంటే ఆకులు కూడా తీసేసాం వంగ చెట్టు. మిగతా చిన్న నారు వేసాను కదా, వాటి ఆకుల్ని కూడా తీసేసాను అనమాట. ఆకులు తీసి ఒకటో రెండో ఆకులు ఉంచితే ఏంటవుతుందంటే కొంచెం చెట్టు బలంగా లేస్తుంది. మనకు ఉండే ఇది ఒకేసారి మనం మాన్యూర్ కలిపి వేస్తాం కదా, ఆ బలాన్ని మనం సర్దుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ఆకులకే వెళ్ళిపోతే ఇంకా కాయ పువ్వు ఎలాగవుతాయి. కాబట్టి అవసరమైన ఆకుల నుంచి అవసరం లేనివి తీసేస్తూ ఉంటాను నేను. అలా చేసిందే ఇది కూడా. కాకపోతే ఇప్పుడు ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాబట్టి దీనికి ఆకులు ఉంచాను, ఎందుకంటే ఆకులు పత్రహరితానికి మళ్ళీ ఉపయోగపడాలి కదా. సో అందుకని థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్